హాయ్ హలో గాయ్స్ వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు అయితే ఆలు చపాతీ చేస్తున్నాను. ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే చపాతీ ముద్ద ఇలా కలిపేసుకొని 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లో బంగాళదుంపలు సాల్ట్ వేసి 4 విజిల్స్కి అయితే పెట్టాలి. ఇది అయ్యేలోపు మనం సైడ్న ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు అండ్ పెద్ద సైజ్ది ఒక ఉల్లిపాయ అండ్ 4 పచ్చిమిరపకాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు, సాల్ట్ అండ్ పసుపు అండ్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. నా దగ్గర మ్యాగీ మసాలా ఉంది, టేస్ట్ బాగుంటుందని నేను వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేయండి, లేదా స్కిప్ చేయండి. ఇవి వేసి ఇది కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ బంగాళాదుంపలన్నీ పీల్ తీసి మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ మ్యాష్ చేసింది మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి, టాస్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు. ఆ తర్వాత ఇలా అయిపోతుంది. ఇది మనం పక్కన పెట్టేసుకుందాం, చల్లగా అవుతుంది. ఆ తర్వాత మనం చపాతీ రెడీ చేసుకుందాం. ఇప్పుడైతే మనం నార్మల్ చపాతీకి అయితే చిన్న సైజ్ తీసుకుంటాం కదా, ఇది పెద్ద సైజులో తీసుకోవాలి ఆలు చపాతీకి. ఎందుకంటే మనం మధ్యలో డవ్ పెడతాం కాబట్టి, కర్రీ పెడతాం కాబట్టి ఆ కర్రీ పెట్టేసి ఇలా మనం ముద్దలా చేసుకొని మళ్ళీ మనం పామేసుకోవడమే. ఇలా పామేసుకొని ఈ మంచిగా, ఎందుకంటే ఇది కర్రీ బయటికి రాదు, ఎందుకంటే మనకి చపాతీలో కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి పిండి తడి చేసుకుంటూ మనం ఇలా పామేసుకొని ఇది 2 సైడ్స్ మంచిగా పామేసుకొని మనం కాల్చుకోవడమే. ఇంకా పెనం మీద వేసేసి 2 సైడ్స్ ఫస్ట్ నార్మల్గా పెనం మీద కాల్చుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ వేసి మంచిగా కాల్చుకోవాలి. కర్రీ ఏం బయటికి రాదు, బాగానే ఉంటుంది. వీడియోలో అలా కనిపిస్తుంది అంతే. మీరు ట్రై చేయండి, మీకు బాగానే వస్తుంది. నాకైతే బాగానే వచ్చేసాయి. ఇదిగోండి ఇలా ఫస్ట్ కాల్చేసుకొని ఆ తర్వాత ఆయిల్ వేసి 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. నా దగ్గర చపాతీలు మొత్తం నేనైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మేము డిన్నర్ చేయడానికి కూర్చున్నాము. మీకు చూపిస్తున్నాను ప్లేట్లో. ఇది మనం నార్మల్గా ఇలా కర్రీ లోపల ఉంది కాబట్టి నార్మల్ చపాతీస్ కూడా ఆలు చపాతీస్ తినేయచ్చు. లేదు అంటే కుర్మా ఉంది కదా, కుర్మాలో కూడా యాడ్ చేసుకొని తినొచ్చు, లేదా మనం కాడతో కూడా తినొచ్చు. మేమైతే ఇప్పుడు డిన్నర్ కూర్చున్నాం. మా ఆయన బయట ఫోన్ మాట్లాడుతున్నారు, వచ్చాక అతను జాయిన్ అవుతారు. లక్కీ ఇప్పుడు తింటున్నాడు. తినిన తర్వాత తనకు ఆర్డర్ రైస్ కొంచెం పెడతాను. ఇంకా మా డిన్నర్ అయితే ఇలానే కంప్లీట్ అయిపోతూ ఉంది. మీ అందరు డిన్నర్ కూడా చేసేసారా, లేకపోతే ఏం చేస్తున్నారు? డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మేము కర్బూజాస్ అయితే తింటున్నాము. బాయ్ బాయ్.